భారతమ్మ గారు జగన్ గారు ఆడ కూర్చున్నప్పుడు అదరని బెదరని రక్తమది, అదరని బెదరని రక్తమది, నడవదురా ఆట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరిసిదిరో, ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండిగో చెప్తున్నప్పుడు జగనన్న నవ్వుతూ ఆనందంగా దగ్గరికి తీసుకొని నాకు చేసుకుని ఆ ప్రేమలు అవి ఎందుకంటే జనంతో గాయకులతో కానీ పేద ప్రజలతోని, ఎందుకంటే ఆ కుటుంబానికి పెద్ద కొత్త ఏం కాదు. అదంతా రాజశేఖర్ గారిని చూసాము, అవన్నీ మళ్ళీ ఈయనలో చూసాం. ఆ రోజు నీ వేదిక మీదనే ఒక మాట చెప్పిన, నేను ఇన్ని సాంగ్స్ వాడినా ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఎవరు కూడా నన్ను గుర్తించలేదు, దగ్గర తీయలేదన్నా, మీరు పిలిచినందుకు నేను గర్వపడుతున్నా మా కళాకారులందరినీ, అందులో నన్ను కూడా పిలిచినందుకు నేను వేదిక మీద చెప్పాను, మీరు గమనించారు? అవును, గమనించాను నేను. రైట్. అయితే ఆ పాట వైబ్రేషన్స్ అనేవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఎస్పెషలీ జగన్ అభిమానులు, వైసీపీ క్యాడర్ అంతా ఎంజాయ్ చేస్తుంది. అసలు మోగన్ మైక్ లేదు, పెట్టని సభ లేదు, అది ప్లే చేయాలి, అది ఓన్లీ వన్ సాంగ్ అయిపోయింది. ఎవరికైనా అంతే ఉంటుంది, ఒకటి రెండు. అది ఒక వైబ్రెంట్ సాంగ్, హై పిచ్ లో వెళ్ళినప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్ గా ఇంకొక సాంగ్ అసలు ఏడుపు వచ్చేస్తుంది. అవునవును, అందులో అది కొంచెం మంచి ఫైర్ ఇచ్చాము, మంచి కొంచెం అదంతా కొంచెం డాన్స్ ఆడేటట్టుగా అది ఇచ్చాము సాంగ్. తర్వాత ఒక సెంటిమెంట్ చేస్తే బాగుంటుందేమో అని మళ్ళీ నాకు భార్గవ్ గారు మళ్ళీ నన్ను అప్రోచ్ కావడం, మళ్ళీ సందర్భంలో ఆలోచించి మళ్ళీ లక్ష్మణ్తో డిస్కస్ చేసి లేదని ఒక లైన్ తీసుకుంటాను నేను. ఏం తక్కువ చేసిండురా, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. చాలా ప్రేమ ఉంటుంది ఈ పాట. ఫస్ట్ నాకు ఆ జడ్జిమెంట్ ఎక్కడ నేను సక్సెస్ అయినా బాగా పాడినా అనుకున్నా ఏంటంటే, మా ఇంట్లో ఆంధ్ర ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక పని ఒక ఆమె చేస్తుంది, పెద్ద ఆమె ఇంట్లో పని చేస్తుంటే ఆమెకు జగనన్న అంటే చాలా ఇష్టం, ప్రేయర్ చేస్తుంటది జగనన్న గెలవాలని. ఆమె జగనన్న ఏమైనా రాయబడ్డదంటే ఏడుస్తుంది, అమ్మా ఇట్లా అయిందని. అయితే ఆ పాట ఆమెకి వినిపించాను, ఆ ఫోన్ పట్టుకొని ఏడుస్తుంది. ఓహో ఈ పాట సక్సెస్ అయినట్టు అనుకో, ఆ రోజు తెలిసింది నాకు. ఓకే, ఏదైనా ఒక ఆ పాట ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. మీరు అన్నట్టు మీ ఇంట్లో పని ఆవిడే కాదు, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు, ప్రతి ఇంట్లో జగన్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఆయన జర్నీ అంతా పాటలో ఒకసారిగా చూసుకుంటున్నారు. ఒక్కరినే చేస్తూ గుంపు కట్టేస్తుండ్రు తోడెల్ల మందలుగా, తొడగొట్టి సాగాలి రా తమ్ముడా అంటు. అంటే అది ఏడుపుగా ఉంటుంది, బాధగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళ కోరుకో అన్యాయం జరిగితే బాగా కదులుదాం అన్నట్టు ఉంటుంది. అంటే జగన్ అన్నని అట్లా ఓన్ చేసుకున్నారు ప్రజలు, ఎందుకంటే ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, ఆయన పల్లె పల్లెకు ప్రజలకు పేదవాళ్ళకు ఇంటింటికి వైద్యం కానీ, స్కూల్స్ కానీ, అట్లా బాగా పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి జగన్ అన్నయ్య. నేను తర్వాత కూడా గమనించాను, నాకు నచ్చితేనే రెండో పాట పాడింది. మళ్ళా ఒకటే పాడతాగా నేను, రెండో సాంగ్ కూడా పాడినాం. ఫస్ట్ పాడినాము, రెండు పాడినాం, రెండు కన్నా ఎక్కువ ఉండవు. ఇక్కడ కూడా చూస్తే అంతలా రెండో పాట చేసి అంత అంటే ఆ ఫస్ట్ పాట పాడినందుకు రెస్పాన్స్ చూసింది నేను. అంటే జగన్ అంటే అంటే నేను అంటే మామూలుగా వేరే వాళ్ళకు కూడా చేశాను, అక్కడ పవన్ కళ్యాణ్ కూడా చేసిన, నేను కాదంటున్నా, చంద్రబాబు కూడా చేసిన. ఇవన్నీ చూస్తే జగనన్నకున్నంత జనంలో క్రేజ్ నాకు వేరే వాళ్ళకి అవుపీలే, విని వదిలేస్తారు ఆ హీరోయిజాన్ని. కానీ రియల్ హీరో కదా అట్లా అనిపించింది. రైట్, ఇంకోసారి కూడా చేయాలనిపిస్తుంది. అదే ఇంకా ఈ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలోనేమో 3 రంగుల జెండా అని చెప్పి అది ఒకటి, అక్కడ జెండాల జత కట్టడం ఎటువైనా మీరు మాత్రం ఎజెండాగా మారిపోయారు. ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, ప్రతిపక్ష నాయకులకి అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఒక 1 minute మీ గొంతులో జెండాలు జత కట్టడమే వన్ మోర్ టైం వినాలని, ఎందుకంటే ఆ సక్సెస్ ఆ స్థాయిలో ఉంది కదా ఇప్పుడు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఆహా బలిరా బలిరా బలి బలిరా, నార పులి వెందులలో పుట్టిందా పులిరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే. రైట్, మొన్న పాడింది ఒక చరణం కానీ పల్లవి మీ గొంతులో ఫైనల్ గా ఈ స్లో ఎమోషనల్ సాంగ్ మీకు బాగా నచ్చిన లైన్స్ ఒకసారి ప్రేక్షకులకి ఈ ఎన్నికల సమయాన్ని, ఎందుకు అంటే సెకండ్ సాంగ్ వచ్చింది సైలెంట్ స్మూత్ గా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఇదే సార్. రైట్, ఈ పాటలు రాసిన వాళ్ళని కూడా ఖచ్చితంగా ఒకసారి లక్ష్మణ్ గారితో, ఎందుకు అంటే
పాటలు రాసే క్రమంలో గ్రౌండ్ రియాలిటీ ఈ స్థాయిలో తెలుసుకొని వాళ్ళ ఎమోషన్స్ని పాటల్లో మాటల రూపంలో క్యారీ చేయించి మీతో పాడించారు అంటే మంచి రైటరు, గొప్ప రైటరు, మంచి మనసున్నోడు లక్ష్మణ్. ఎప్పుడు కూడా అన్న ఏ టైపు రాగాల్లో అన్న అంటే నన్ను దృష్టిలో పెట్టుకొని నా మాదిరి ఇన్వాల్వ్ చేసుకొని చేసుకుంటూ రాస్తాడు ఆయన. అందుకే హిట్ అయినాయి అవన్నీ అన్ని హిట్ అయినాయి. ఇద్దరు కాంబినేషన్ చాలా సూపర్ హిట్. ఇప్పుడు అంతా అది ఇద్దరిదే నడుస్తుంది. ఓకే రైట్. ఈ పాటలు చేస్తున్న క్రమంలో ది బెస్ట్ కాంప్లిమెంట్ మీరు అందుకున్నది, ది బెస్ట్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పుడు ఈ పాటలు అయినప్పుడు? జగనన్న పాటతోనే ఎక్కువ అన్ని వాడినా కూడా జగనన్నది ఇంకా ఎక్కువ. అందరు కూడా ఏపీకి వెళ్ళి ఫోన్లు వస్తాయి, అమెరికాకి వెళ్ళి, లండన్కి వెళ్ళి, దుబాయ్కి వెళ్ళి తెలుగు వాళ్ళందరూ మెసేజ్లు పెడుతుంటారు. అన్న అసలు మామూలు కాదన్న పాట అని తెలిసిపోతుంటది. అది మనం ఫోన్లలో తెలుస్తుంటది అని. జగనన్న